కానీ ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళందరికీ ఒక మేజర్ డౌట్ ఏంటంటే, ఈ సిటీలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా? ఆర్ పల్లెటూరులో అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలా? అసలు వీళ్ళు ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసినప్పుడు హి ఈజ్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్. వాడికి ఆ వీడియో చేసిన టైంకి ఒక 17 ఇయర్స్. ఏదో క్వెషన్ అడిగితే అట్ వాట్ ఏజ్ యూ లూజ్ యువర్ వర్జినిటీ అంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్. 11 ఇయర్స్‌కి వాడు వర్జినిటీ కోల్పోవడం ఏంటి? అంత ధైర్యంగా వాడు సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి? అది పోస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమనట్లేదా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనట్లేదా? లేకపోతే అదొక ప్రౌడ్ మూమెంట్‌గా చెప్పుకుంటున్నాడా? 11 ఇయర్స్‌కి వాడు వర్జినిటీ కోల్పోయి, రేపొద్దున ఇలాంటి కిడ్స్ అందరూ ఉంటే, ఒకవేళ వచ్చే వైఫ్ కూడా ఇట్లాగే ఉంటదేమో అని ఒక అనుమానం అనేది క్రియేట్ అవుతది గదా! ఇలా ఉంటే పెళ్ళిళ్ళనేవి రేపొద్దున్న రాబోయే జనరేషన్స్‌లో అవుతాయా? లేవా? పెళ్ళి లేదసలు. పెళ్ళనేది కాన్సెప్టే లేదు. అప్డేటెడ్ ఇప్పుడు. పెళ్ళనేది ఇంకా ఇప్పుడు ఆ జనరేషన్ పేరెంట్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెళ్లి చేస్తున్నారు గానీ, పెళ్ళి అనేది అవుట్‌డేటెడ్ అయిపోతుంది. అది మనం ఆపడానికి ట్రై చేస్తున్నాం కానీ, ఒక వ్యక్తి 11 ఇయర్స్‌కే వర్జినిటీ కోల్పోయి, ఒక అమ్మాయిని ప్యూర్‌గా అసలు ఏమీ తెలియకుండా ఉంటుందని అనుకోడు. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి తెలుస్తుంది. తెలిసాక అదే ప్రాబ్లమ్ దట్ నువ్వెలాగో అందరితో తిరుగుతున్నావు, నేనెలాగో అందరితో తిరుగుతున్నాను కాబట్టి డైవర్స్ అయిపోదాం. మరి వదిలేద్దాం. ఏముంది ఇంకోని సెలెక్ట్ చేసుకుందాం. లైఫ్ షుడ్ బి హ్యాపీ, లైఫ్ షుడ్ బి బ్యూటిఫుల్ అనేటట్టుగా వెళ్ళిపోతారు. సో ఇది ఎంత దారుణంగా వెళ్ళిపోతుందంటే ఒక స్టేజ్ వచ్చాక మనం ఎక్కడ మొదలు పెట్టామో తెలియదు. నాకు ఇలాంటి పిల్లలు వచ్చి అసలు ఎందుకు చేసుకోవాలి మ్యారేజ్ చేసుకుని మీరు ఏం బాగుపడ్డారు అని అంటే దర్ ఇస్ నో ఆన్సర్. ఏదో బాగుపడ్డానికి చేయమరా మ్యారేజ్. ఎనీ రిలేషన్షిప్ హెల్తీగా ఉండడానికి, ఒక ప్రాపర్గా ఉండడానికి మనం మ్యారేజ్ చేసుకుంటాం. నాకు ఫిజికల్ నీడ్స్ ఉండొచ్చు, దానికి ఒక అమ్మాయిని నేను ఇష్టపడి అది బాధ్యతగా తీసుకుని ఫిజికల్ నీడ్స్తో పాటు ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ టు టేక్ కేర్ అని అనుకుంటాం. ఇప్పుడు అలా లేదు. నాకు ఫిజికల్ నీడ్ ఉంది, నేను వెళ్తా. నాకు ఎమోషనల్ నీడ్ ఉంది, నాకు ఉన్నాడు. నాకు ఫుడ్ కావాలి, బయట హోటల్కి వెళ్తా. నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా అనే వాళ్ళకి మనిషిని మనిషిలా చూడడం మానేస్తారు. దే విల్ నాట్ సీ. నాకు నచ్చింది ఫీలింగ్ జరగాలి. నేను అందుకే ఇది ప్యాషన్కి లింక్ పెడుతుంటాను. నాకు నచ్చినదే జరగాలి అని అనుకున్నప్పుడు నా భార్య నాకు నచ్చినట్టుగా లేకపోతే రీప్లేస్ అని వచ్చి తీరుతుంది.